నవగ్రహాలలో ఒక గ్రహమైన శనిదేవుడు మనల్ని సన్మార్గంలో పెట్టకపోతే, రోడ్డుకు కనుక స్పీడ్ బ్రేకర్లు కనుక లేకపోతే ఎట్లా యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో. ఓం గురుభ్యో నమః సాయినాథాయ నమో నమః. ఇప్పుడు చాలా మంది అమ్మ నాకు జాతకాలు చెప్పండి మీరు బాగా చెప్తారు అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ వచ్చి అడగడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తరహాలో చెప్తూ ఉన్నారు. రాశి ఫలాలు చెప్పొచ్చు. కానీ ఎందుకో నాకిష్టం ఉండట్లేదు. జ్యోతిష జ్ఞానాన్ని అందించమంటే అందిస్తాననమాట. ఇప్పుడు మనం టీవీ పెట్టుకుంటే ఎలనాటి శని మీద చాలా చెప్తున్నారు. అయి మరి ఎందుకు చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు గానీ, శని అంటే కర్మ ఫలదాత. ఆయన మన పూర్వజన్మ కర్మ ఫలితం కొద్దీ మనల్ని వేధించటం జరుగుతుంది. అలాగని అన్ని రాసులకి అంత వేధింపు ఉండదు. కొంతుంటుంది. కొంత ఉండదు అని చెప్పొద్దు. అయితే ఏంటంటే, ఎల్నాటి శని భాగం వచ్చేసి 3 భాగాలు. 3 భాగాలైతే 2:30, 2:30, 2:30. మొత్తం వెలిసి 7:30 సంవత్సరాలు. కొంతమందంటారు ఇంకేముంది ఎల్నాటి శనొస్తే ఆత్మహత్య చేసుకునేంత పనొస్తుంది అని అంటారు. కొంతమంది క్యాజువల్‌గా వెళ్ళిపోతుంది. అయితే ఎల్నాటి శని గురించి చెప్పాలి అనంటే, ఫస్ట్ తల్లి ఒడిలో వెళ్ళిపోతుంది కాబట్టి, తల్లిదండ్రుల సమక్షంలో మనకేం అర్థం కాకపోవచ్చు. కానీ తర్వాత రెండోసారి పట్టటం అంటే, తిరిగి ఒకసారి పట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పట్టటానికి 30 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ తిరిగి పట్టటానికి 30 సంవత్సరాలు పడుతుందనమాట. అయితే మనం బాధలు ఎందుకొస్తాయి అనంటే, అవగాహన లేక వస్తాయి. ఎల్నాటి శని గురించి సరైన అవగాహన గనక మీకుంటే, స్టార్టింగ్‌లో 2:30 సంవత్సరాలు మనం శక్తితో చాలా మనంత బలవంతులు లేరు, మనంత తెలివితేటల పరులు లేరు అనేది బాగా తారస్థాయిగా ఆలోచనలు చేసుకొని, లేని బిజినెస్‌లు పెట్టేసి, అప్పటిదాకా ఉద్యోగం చేసుకుంటున్న మనిషి, ఉద్యోగం ఎందుకు, ఉద్యోగంలో ఏమొస్తుంది అని బిజినెస్‌లు అవి ఇవి పెట్టేసి, పాడు చేసుకోవటం అనేది ప్రథమ భాగం. రెండో భాగంలో వచ్చేసి అప్పులు చేసి, అప్పుల పాలైపోతారు. ఎందుకంటే బిజినెస్‌లు పెట్టారు గదా! వాళ్ళు చేసుకున్న తప్పులే వాళ్ళకి ఎత్తి చూపేటటువంటి ప్రక్రియే ఈనాటి శననమాట. రెండో సమయంలో కొంచెం ఇంకా బాధాకరంగా ఉంటుంది. మూడో సమయంలో వచ్చేసి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గనక మంచి చేస్తే ఎళ్ళేటప్పుడు శని మంచి చెయ్యడు అనంటారు. వచ్చేటప్పుడు గనక చెడు చేస్తే ఎళ్ళేటప్పుడు మంచి చేస్తాడు అనంటారు. కర్మ ఫలదాత. ఎందుకంటే మన కర్మంతా కరిగించేటటువంటి నవగ్రహాలలో ఒక గ్రహమైన శనిదేవుడు మనల్ని సన్మార్గంలో పెట్టకపోతే, రోడ్డుకి కనుక స్పీడ్ బ్రేకర్లు కనుక లేకపోతే ఎట్లా యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో, అలాగే మనల్ని మందలిస్తూ మన భుజం మీద చెయ్యేసి సహనాన్ని, ఓర్పుని తెచ్చుకోనమంటే మనం తెచ్చుకోం గదా! అందుకని ఎల్నాటి శని అయిపోంగానే మనిషి ఎలా అయిపోతాడు అనంటే, సహనము, ఓర్పు, జ్ఞానము ముందుగా ఏంటంటే మన పక్కనే ఉండి, మన చుట్టుపక్కల ఉండి, మనల్ని శతవిధాల వాళ్ళు మనల్ని అలుముకొని ఉంటారు. మనకి మంచేదో, చెడేదో ఏమీ తెలుసుకోలేని స్థితిలో ఉంటామనమాట. కానీ ఎల్నాటి శని అయిపోయిన తర్వాత శని భగవానుడు మంచేది, చెడేది, మనకి పనికొచ్చేదేది, అక్కర్లేనిదేది మనకి తెలియజేస్తాడనమాట. మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. శుభం.